హలో అండి. జై శ్రీరామ్ అందరికీ. మళ్ళీ మేము ముందుకి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక అప్డేట్ని అయితే తీసుకువచ్చాను. ఈ వీడియోలో నేను తెలంగాణలోని ఇందిరమ్మ ఇల్లు ఈ పథకానికి సంబంధించినటువంటి పంపిణీ అనేది ఎప్పుడు జరుగుతుంది, తర్వాత మంజూరు పత్రాలు, ఇళ్ళ మంజూరు పత్రాలు ఎప్పుడు ఇస్తారు, దీనికి సంబంధించినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెరిఫికేషన్ కోసం అని చెప్పేసి మన ఇండ్లకు ఎప్పుడు రాబోతున్నారు. దీంతో పాటుగా ఈ వీడియోలో నేను మీకు కనుక జిహెచ్ఎంసీ నుంచి కానివ్వండి, తెలంగాణ హౌసింగ్ బోర్డు నుంచి కానివ్వండి, ఎలాంటి మెసేజెస్ రాకపోతే మీరు అర్హులైనా కూడా మీరు ఏం చేయాలి, ఏం చేస్తే మీ అప్లికేషన్ అనేది కొంచెం ఫాస్ట్గా వాళ్ళు పరిశీలించి మీకు ఇళ్ళ మంజూరు పత్రం ఎప్పుడు ఇస్తారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉండబోతుంది. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలాంటి సందేహాలు, అనుమానాలు ఉన్నా కూడా కమెంట్స్లో రాయండి. నేను డెఫినెట్గా వాటికి రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో నేను ఈ వీడియోలో ముందుగా చెప్పినట్లుగా మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని లాంఛనంగా జనవరి 26వ తారీఖున ఇళ్ళ యొక్క మంజూరు పత్రాలు అనేటివి ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని గ్రామంలో అర్హులైనటువంటి పేదవాళ్ళకు కానివ్వండి, ఇల్లు లేని వాళ్ళకు కానివ్వండి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి ఇళ్ళ మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో దాదాపుగా వాళ్ళు జనవరి 26వ తారీఖున 586 గ్రామాల్లో ఉన్నటువంటి అర్హులకు ఈ యొక్క మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ దాదాపుగా మన తెలంగాణ లోపల ఇంకొక 10 నుంచి 12,000 గ్రామాల్లో ఉన్నటువంటి అర్హులకు ఈ యొక్క మంజూరు పత్రాలు ఇంకా రావాల్సి ఉంది. సో ఇచ్చినటువంటి ఈ యొక్క మంజూరు పత్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఆ లబ్ధి పొందినటువంటి ఈ యొక్క అర్హులకి 5 లక్షల రూపాయలు ఏదైతే వీళ్ళు మొదటి నుంచి ఇందిరమ్మ ఇల్లు పథకం కింద పేదవారికి లేకపోతే అర్హులైనటువంటి వాళ్ళకి, ఇల్లు లేని వాళ్ళకి ఇస్తామన్నటువంటి 5 లక్షల రూపాయలని వీళ్ళు 4 విడతల లోపల ఇస్తామని చెప్పినటువంటి సంగతి అందరికి తెలిసిందే. సో ఎవరికైతే మంజూరు పత్రాలు వచ్చినాయో వాళ్ళకి ఈ యొక్క 5 లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్న 5 లక్షలు 4 విడతల లోపల వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. ఓకేనా? సో దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఇళ్ళ మంజూరు పత్రాలు తీసుకున్నారో దానిలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఏంటి అంటే ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామన్నటువంటి 5 లక్షల రూపాయలని వాళ్ళు 4 ఇన్స్టాల్మెంట్స్ లోపల ఇస్తారు. సో దీనికి సంబంధించినటువంటి ఇల్లు అనేది 400 చదరపు అడుగుల కన్నా ఎక్కువగా ఉండాలి. మీరు ఏదైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అది 400 చదరపు అడుగుల కన్నా తగ్గకుండా ఉండాలి. అండ్ దీని లోపల ఒక వంటగది, లెట్రిన్ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దీంతో పాటు మనం కట్టుకునేది ఏంటంటే ఏదో పెంకుటిల్లో గుడిసెన్నో కాదండి, ఆర్సీసీ స్లాబ్తోనే మీరు ఈ 400 చదరపు అడుగుల లోపల కన్నా ఎక్కువ ప్లేస్ లోపల మీరు ఆర్సీసీ స్లాబ్తోనే ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఈ మంజూరు పత్రంలో వాళ్ళు ఈ పత్రం తీసుకున్నాడు, ఈ ఇళ్ళ మంజూరు పత్రం తీసుకున్న 30 రోజుల లోపు కంపల్సరీగా పని అనేది వీళ్ళు స్టార్ట్ చేయాలని చెప్పేసి దానిలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది పత్రాలు పొందినటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క ఇందిరమ్మ పథకం దీనికి సంబంధించిన ప్రాసెస్ అనేది ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఇనిషియేట్ చేస్తారు వాళ్ళు, ఎందుకంటే కేవలం వీళ్ళు ఇచ్చింది 586 గ్రామాల్లో ఉన్నటువంటి అర్హులైన ప్రజలకు మాత్రమే ఈ యొక్క ఇళ్ళ మంజూరు పత్రాలు అనేది ఇచ్చారు. మరి మిగిలినటువంటి 10,000 నుంచి 12,000 గ్రామాల లోపల ఎప్పుడు ఇస్తారు, వాళ్ళు అర్హులను అసలు ఎంపిక చేశారా లేదా, చేసినటువంటి అర్హులకు వాళ్ళు ఎలాంటి మెసేజెస్ పంపించారనేది ఇప్పుడు మనం చూద్దాం. సో అర్హులైనటువంటి జనాలకి ఎవరైతే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నారో, మెయిన్గా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకి ఒక శుభవార్త అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గానే
ఈ జిహెచ్ఎంసీలో ఉన్న వాళ్ళకి, అర్హులైన వాళ్ళకి ఇలాంటి మెసేజెస్ వచ్చినాయి. ద వెరిఫికేషన్ ఆఫ్ యువర్ ప్రజాపాలన అప్లికేషన్ ఫర్ ఇందిరమ్మ ఇండ్లు ఈజ్ యెట్ టు బి డన్. ది ఆఫీసర్ విల్ విజిట్ యువర్ రెసిడెన్స్ విత్ ఇన్ ద నెక్స్ట్ 4 to 5 days. In case of doubt, contact your GHMC ward or circle office by Telangana Housing Department, THOUS. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ప్రజాపాలనలో మనం ఎవరైతే హైదరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నారో వాళ్ళ యొక్క అప్లికేషన్స్, ఇందిరమ్మ ఇళ్ళ కోసం పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ అనేది రివ్యూ చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే అలాట్మెంట్ అనేది అవ్వలేదు. దీనికి సంబంధించినటువంటి ఆఫీసర్ వాళ్ళ ఇంటికి, ఎవరైతే వాళ్ళ దగ్గర లిస్ట్ ఉందో, ఎవరికైతే ఈ మెసేజెస్ వచ్చాయో వాళ్ళ ఇంటికి నెక్స్ట్ 4 to 5 daysలో రాబోతున్నారు. వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి, వాళ్ళు అడిగినటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి దీనిలో ఆల్రెడీ మనం చూసినట్టయితే దీనిలో మనకు అర్థమవుతుంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు జిహెచ్ఎంసీ వార్డును కానివ్వండి, సర్కిల్ ఆఫీస్లో కానీ వెళ్ళి కలవండి అని చెప్పేసి వీళ్ళు దీనిలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఈ మెసేజ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇల్లు మంజూరైంది అని మాత్రం కాదండి. సో దయచేసి మీరు అలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు. ఇది కేవలం ఏంటంటే ప్రాసెసింగ్ అయింది, మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళ దృష్టికి వెళ్ళింది, కానీ వీళ్ళు మళ్ళీ మీరు నిజంగానే అర్హులా కాదా, నేను ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను. సో గవర్నమెంట్ వాళ్ళు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అర్హులని ఎంపిక చేసే విధానంలో 2 స్లాబ్స్ అయితే మెయిన్గా పెట్టుకున్నారు. 3 అంటున్నారు అందరూ, L1, L2, L3 అని అంటున్నారు. సో మనం L1, L2 అనుకుందాం. L1, L2 అంటే L1లో ఎవరు వస్తారో, L2లో ఎవరు వస్తారో, L3లో ఎవరు వస్తారో అని చూద్దాం. సో L1లో ఎవరైతే ఇల్లు ఉండి, L1లో ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేదో అలాంటి వాళ్ళందరూ L1 కేటగిరీ కిందకి వస్తారు. L2లో ఎవరికైతే స్థలం లేదో మరియు ఇల్లు లేదో అలాంటి వాళ్ళందరూ కూడా L2 కిందకి వస్తారు. సో L3 కింద మామూలుగా ఎవరైతే పెంకుటిల్లు, తర్వాత గుడిసెలు అలాంటి ఇళ్లలో ఎవరైతే రెంట్కున్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు L3 కేటగిరీ కింద వీళ్ళు డివైడ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తెలంగాణ గవర్నమెంట్ మొదటగా ఎవరికైతే ఇంటి స్థలం ఉండి ఇల్లు లేదో అలాంటి వాళ్ళకి మొదటి ప్రియారిటీ కింద ఇల్లు అనేది శాంక్షన్ చేయాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నట్టుగా మనకు సమాచారం. సో దీనికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఏంటంటే L1 కేటగిరీలో ఉంటారు. సో ఈ L1 కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ ఏంటి, ఇంటి స్థలం ఉంది, కాకపోతే వాళ్ళకు ఇల్లు లేదు. సో ఇది ఎందుకోసం ఈ యొక్క L1 కేటగిరీలో ఉన్న వాళ్ళకు వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు అంటే, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్కి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తామని చెప్పేసి మన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారు, మేము తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలని చూస్తున్నాము, దాన్ని కట్టుకోవడానికి వాళ్ళకి 5 లక్షల రూపాయలు మేము శాంక్షన్ చేయబోతున్నాము. సో దీనికి ఏమైనా హెల్ప్ చేయండి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఓకే, మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్హులైన వాళ్ళకు మేము కూడా సహాయం చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ఈ 5 లక్షల రూపాయలు ఏదైతే వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వబోతున్నారో ఇందులో రెండింటి పాత్ర ఉంటుంది, ఇద్దరి యొక్క పాత్ర, సెంట్రల్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ మరియు స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్. స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ. సో దీనికి కొన్ని కండిషన్స్ ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఏంటంటే మొదటి విడత లోపల ఎవరికైతే ఇంటి స్థలం ఉందో కట్టుకోవడానికి కానీ ఇల్లు లేదో అలాంటి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మన స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఫాలో అయ్యి మొదటగా L1 కేటగిరీలో ఉన్నటువంటి ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనటువంటి పేద వాళ్ళకి మాత్రమే ఈ యొక్క మొదటి కేటగిరీలో మొదటి ప్రియారిటీ కింద వీళ్ళైతే ఇళ్ల మంజూరు పత్రాలు అయితే ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్, ఈ యొక్క ఇళ్ల మంజూరు పత్రాలు రానటువంటి వాళ్ళు ఏం చేయాలి, మీకు అసలు వచ్చిందా లేదా, లేకపోతే రాకపోతే ఏం చేయాలి అనేది అయితే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో దీనికి సంబంధించి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు నిజంగానే అర్హులై ఉండి ఓకే, మీరు L1 కేటగిరీలో ఉండి మీకు నిజంగానే ఇంటి స్థలం ఉంది, ఇల్లు కట్టుకోవడం డబ్బులు లేవు, మీరు నిజంగానే పేదవాళ్ళు, లేకపోతే దీనికి సంబంధించినటువంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీ వార్షిక ఆదాయం అనేది 1,50,000 కన్నా తక్కువగా ఉండాలి, ఓకే, మీరు బిలో పావర్టీ లైన్ కింద ఉండాలి, మీకు వైట్ రేషన్ కార్డ్ అనేది ఉండాలి, తర్వాత మీ యొక్క
వలస వెళ్ళిన వాళ్ళే ఎవరు కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అర్హులైనటువంటి పేదవాళ్ళు చాలామంది గ్రామాల నుంచి సిటీలకు వెళ్ళడం జరిగింది. ఏదో వాళ్ళ జీవనోపాధి కోసమో, లేకపోతే ఇంకేదైనా పనులు చేసుకుందామనో, లేకపోతే ఇంకేదైనా జాబ్ పర్పస్నో గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఏంటంటే సిటీలోకి వెళ్ళి అక్కడ కొంతమంది సెటిల్ అవ్వడం జరిగింది. సెటిల్ అంటే అక్కడ పనులు చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్ వాళ్ళు గ్రామాలలో ఉన్నటువంటి అడ్రస్ తీసేసి వాళ్ళు సిటీలో ఉన్నటువంటి అడ్రస్ ఎక్కడైతే ప్రస్తుతం ఉంటున్నారో అలాంటి అడ్రస్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ విషయం మీద ఎవరి ఆధార్ కార్డులో అడ్రస్ అయితే సిటీలో ఉంటుందో వాళ్ళు సిటీలో ఇల్లు తీసుకోవడానికి మాత్రమే అర్హులు. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ కార్డు ఉంది, మీరు ఏదో ఒక గ్రామానికి చెందినటువంటి వాళ్ళు, కానీ మీరు ఏదో జీవనోపాధి కోసం సిటీకి వచ్చారు. మీరు ఏం చేశారంటే ఏదో ఒక మీ పిల్లల చదువు కోసమనో, లేకపోతే ఇంకో పర్పస్ మీదనో ఆధార్ కార్డు అడ్రస్ మీరు గ్రామం నుంచి హైదరాబాద్ అడ్రస్ పెట్టుకున్నారు. ఇప్పుడు కానీ మీకు ఎగ్జాక్ట్గా మీకు గ్రామంలో ఇప్పుడు స్థలం ఉంది, మీరు నిజంగానే పేదవాళ్ళు, మీరు ఈ కండిషన్స్ అన్నీ కూడా మీరు అర్హులు, మీకు ఇల్లు రావడానికి అర్హులు. కానీ మీ యొక్క అడ్రస్ అనేది ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి అడ్రస్ మీద లేదు, సిటీలో ఉన్నటువంటి అడ్రస్లో ఉంది. కానీ మీకు ఆ గ్రామంలో ఇల్లు కొట్టుకోవడానికి స్థలం ఉంది, అయినా కూడా మీరు ఈ స్కీమ్కి అయితే అనర్హులు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ వీళ్ళు చాలా పెట్టారు. సో ఇలాంటి కండిషన్స్ అన్నీ మీట్ అయిన వాళ్ళు నిజంగానే మీలో ఉండి మాకు నిజంగానే ఈ మెసేజెస్ రాలేదు, మాకు ఇళ్ళ మందులు పచ్చడం రాలేదు అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఇప్పుడు చెప్తాను. సో మీరు ఈ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వండి, indirammainlu.telangana.gov.in. ఇది గవర్నమెంట్ వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి, ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది. దీనిలోకి మీరు లాగిన్ అయిన వెంటనే ఇక్కడ హోమ్, ఆర్టీఐ, గైడ్ లైన్స్, గ్రీవియన్స్, అప్లికేషన్ సర్చ్, మోర్ అని ఉంది. మీరు ఇక్కడ గ్రీవియన్స్ పైన చెక్ చేయండి. గ్రీవియన్స్ పైన చెక్ చేసి ఇక్కడ మీరు గ్రీవియన్స్ ఎంట్రీ, ఓకే, గ్రీవియన్స్ ఎంట్రీ. దీని తర్వాత ఇక్కడ మీరు ఇవ్వాల్సిన నెంబర్ ఏంటి అంటే ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో అదే మొబైల్ నెంబర్తో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అవ్వాలి. ఈ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే, మీరు ప్రజాపాలనలో మీరు ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఓకేనా ఆ నెంబర్ని మీరు ఇక్కడ ఇవ్వండి. నెంబర్ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ అని కొట్టండి. ఓకే, మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ ప్రెస్ చేయండి. సో సబ్మిట్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇలా ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. మీరు సబ్మిట్ కొట్టిన వెంటనే మీకు గ్రీవియన్స్ ఎంట్రీ కింద ఇలా ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు దీనిలో అప్లైడ్ ఇన్ ప్రజాపాలన ఎస్ ఆర్ నో, అప్లైడ్ ఇన్ ప్రజాపాలన ఎస్ ఆర్ నో, మీరు ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారా లేదా, చేస్తే ఎస్ లేకపోతే నో. మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి, మీ డిస్ట్రిక్ట్ ఇవ్వండి, మీ మండలం ఏంటి, మీ వార్డ్, గ్రామ పంచాయతీ, మీ అప్లికెంట్ నేమ్, మీరు ఏదైతే నేమ్ ఉందో ఆధార్ కార్డులో నేమ్ ఇవ్వండి, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, మొబైల్ నెంబర్, ఓకేనా. మొబైల్ నెంబర్ తర్వాత గ్రీవియన్స్ కేటగిరీ ఏంటి, ఓకేనా. దాని తర్వాత మీ అడ్రస్ ఏంటి. మెయిన్గా మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లం డిస్క్రిప్షన్ గురించి. మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో ఓకేనా, మీరు ఏ విషయం మీద అయితే అధికారులకు మీరు కంప్లైంట్ ఇవ్వబోతున్నారో. గ్రీవియన్స్ అంటే మామూలుగా ఏంటంటే మనకు ఈ జరిగినటువంటి ఈ యొక్క సర్వే అనేది కరెక్ట్గా మంచిగా జరగలేదు, అనుకున్న రీతిలో జరగలేదు, మాకు మీ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయి, లేకపోతే మేము అనుకున్నమే కానీ మాకు మీరు ఇల్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి మనము వీళ్ళకి మళ్ళీ ఏంటంటే ఒక రిక్వెస్ట్ అనేది రేస్ చేస్తున్నాం. దీన్నే మనం గ్రీవియన్స్ ఎంట్రీ కింద చూడాలి ఇక్కడ. సో ఇక్కడ ప్రాబ్లం డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ అడ్రస్ ఇవ్వండి, మీ నేము, మీ మొబైల్ నెంబర్, మీ మండలం, ఓకే, మీ పేరు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత మెయిన్గా ఈ ప్రాబ్లం డిస్క్రిప్షన్లో ఇక్కడ మీకు సంబంధించినటువంటి ఇష్యూ ఏంటో మీరు రాయండి. అయ్యా మేము సో అండ్ సో పేరు, మా ఇది సో అండ్ సో గ్రామము, మేము మీరు చెప్పినటువంటి అన్ని కండిషన్స్ కూడా మేము అర్హులము, కానీ మాకు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో మీరు ఎప్పుడైతే జనవరి 26న ఇచ్చినటువంటి ఇళ్ళ మంజూరు పత్రం అనేది మాకు రాలేదు, ఓకే, కానీ మేము అర్హులము, మీరు మళ్ళీ ఒకసారి మా యొక్క అప్లికేషన్ చెక్ చేయండి అని చెప్పేసి మనం వీళ్ళకి ఇక్కడ రిక్వెస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇది చేసిన తర్వాత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క అప్లికేషన్ వాళ్ళ దృష్టికి వెళ్తే వాళ్ళు డెఫినెట్గా దాన్ని ఒకసారి రివ్యూ చేసి మనం నిజంగానే అర్హులము అనుకుంటే డెఫినెట్గా వాళ్ళు సంబంధిత అధికారులను ఖచ్చితంగా మన ఇంటికి కూడా పంపించేసి రివ్యూ చేయించి అప్లికేషన్ అన్నీ ప్రాసెస్ అయ్యి ఇల్లు మంజూరు అయ్యే విధంగా వాళ్ళు చూస్తారు. సో ఇదండి నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది.
ఇంకా దీనికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఎందుకు ఇది డిలే అవుతుంది అంటే సో దాదాపుగా గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు అధికారంలోకి వచ్చిన ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ లోపల 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఈ యొక్క ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కంకణం కట్టుకున్నట్టు. ఫస్ట్ విడతలు ఏంటంటే వాళ్ళు మన నియోజకవర్గానికి 3,500 చొప్పున 5 లక్షల వరకు ఫస్ట్ ఫేజ్లో ఇల్లు ఇద్దామని, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ మొత్తం 4 ఫేజెస్లో కలిపి 20 లక్షల మందికి ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ ద్వారా లబ్ధి చేకూర్చాలి అనేది గవర్నమెంట్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. కానీ ఈ యొక్క 20 లక్షల ఇళ్లకు గాను దాదాపుగా గవర్నమెంట్ వాళ్ళకి 80 లక్షల పైన అప్లికేషన్స్ వెళ్ళినాయి. సో అంతమంది అప్లికేషన్స్ నుంచి నిజంగానే అర్హులను వాళ్ళు ఫిల్టర్ చేయడానికి చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ విడతగా కొన్ని మండలాలను సెలెక్ట్ చేసి అంటే ఉన్నటువంటి జిహెచ్ఎంసీ కాకుండా మిగిలినటువంటి మండలాలు ఏదైతే ఉన్నాయో తెలంగాణలో వాటిని దాదాపుగా 586 మండలాలు సెలెక్ట్ చేసుకొని మండలానికి ఒక గ్రామం చొప్పున అంటే దాదాపుగా 586 గ్రామాల లోపల ఓన్లీ అర్హులకు మాత్రమే వీళ్ళు ఫస్ట్ ఫేజ్ కింద ఇళ్ళ మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఈ సెకండ్ ఫేజ్ అనేది నాకు తెలిసి స్టార్ట్ అవుతుంది. మార్చి 31 లోపల ఈ యొక్క ప్రాసెస్ని వీళ్ళు కంప్లీట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ఎవరికైతే ఈ యొక్క అప్లికేషన్స్లో మీ లిస్ట్ లోపల పేరు రాలేదో లేకపోతే ఇలాంటి మెసేజ్ రాలేదో మీరు దయచేసి ఎలాంటి భయానికి కానీ ఆందోళనకు కానీ గురికాల్సిన అవసరం లేదు. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇది నిరంతరం జరిగేటటువంటి ప్రక్రియ, ఇది ఫస్ట్ ఫేజ్తోనే అయిపోలేదు, మీకు ఇప్పుడు పేరు రాకపోతే మీరు భయపడొద్దు అని చెప్పేసి చాలాసార్లు చెప్పడం జరిగింది. సో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు అనేది వస్తుంది అని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. దీనికి ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్గా నేను ఇంకొక పాయింట్ చెప్పి దీన్ని క్లోజ్ చేస్తాను. వీళ్ళు L1 కేటగిరీలో ఉన్నటువంటి ఇల్లు స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకి ఎందుకు ప్రియారిటీ ఇస్తున్నారు, మరి L2 ఏం చేస్తారు అంటే సో ఆల్రెడీ స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇస్తే ఏంటంటే చాలామంది వరకు ఏంటంటే అప్లికేషన్స్ వీళ్ళు ఫిల్టర్ చేసి వాటిని క్లోజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే పెండింగ్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఇది డిలే అయితే చాలామందికి ఏంటంటే అసహనం పెరిగిపోతుంది. సో వీళ్ళు L1లో ఉన్నటువంటి స్థలం ఉండి స్థలం ఉండి ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ స్థలం లేదు ఇల్లు లేదు అలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వ లేఅవుట్స్ కొన్ని ఉన్నాయి, లేకపోతే వీళ్ళు ఏదైనా ఒక ప్లేస్ తీసుకొని అక్కడ వీళ్ళకు జీవనోపాధి కల్పించేటటువంటి మార్గదర్శకాలు ఆల్రెడీ అధికారులు వీళ్ళకి ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మనకు ఉన్నటువంటి సమాచారం. సో ఇదండి ఈ వీడియోలో. మీరు మెసేజెస్ వస్తే హ్యాపీ అండి, మీ ఇంటికి అధికారులు 4 నుంచి 5 రోజుల్లో రాబోతున్నారు. మెసేజ్ రాకపోయినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఇన్ కేస్ మీరు అర్హులై ఉండి మీకు ఈ యొక్క ప్రాబ్లం మీద ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే గ్రీవియన్స్లోకి వెళ్ళండి, గ్రీవియన్స్ ఎంట్రీ కొట్టి మీ మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్, మీ మొబైల్ నెంబర్ ప్రజాపాలన ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. ఇచ్చేసి ఓకే మీరు ఆల్రెడీ ఆ నెంబర్తో సెర్చ్ చేసుకొని సబ్మిట్ కొడితే మీరు వాళ్ళకి మన కంప్లైంట్స్ అనేది ఇవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.